వెయిటింగ్ జోన్ చూసి అమ్మతో నేను నిజంగా చెప్తున్నా ప్రభాస్ అన్న గురించి. కాకపోతే ఈ ఈ ఈ సినిమాలో రాజాసాబ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా మైకంలో మునిగాలని ఆయన చాలా ట్రై చేసింది, కానీ ఏం ఆయన పండించలేకపోయాడు. కామెడీ మాత్రం ప్రభాస్ అన్న వస్తే ఒక లెవెల్ ఉంటుంది, కొద్దిగా బాగుంటుంది, అంతగా మెప్పించలే. బీజిఎంస్ తమన్ గారి బీజిఎం చాలా బాగుంది. ఆయన ఈ సినిమాలో స్టప్పు లేదు కాబట్టి ఆయన గిట్ట మ్యూజిక్ గిట్ట అంత న్యాయం చేయలేకపోయినా. నాకు ఆ కట్ చేసిన ఇందులో భయం పడతారు, అది దయ్యాలకు సంబంధించిన సీన్ అని చాలా మంది భయపడతారు అంటారు, కానీ నేనేదో ఎక్కడ భయం అనిపించలే. ఒక చిన్నపిల్లలు కూడా భయపడ్డాడు. ఇందులో ముఖ్యంగా మారుతి గారు ఈ సినిమాని ఒక ప్యాన్ ఇండియా ఒక వజ్రం లాంటి హీరో దొరికిండు ఎవరికి, మన మారుతి గారికి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో తొందరపాటులో పెద్ద సినిమా తీద్దాం అనుకుంటు, కానీ లాస్ట్కు ఆయన ప్రభాస్ అన్నని హ్యాండిల్ చేయలేకపోయాడు. అది ఏం లేదు అమ్మ తోడు, నేను ఆ ఫుటేజ్తోనే పోయినా అన్న, 1000 రూపాయలు పెట్టిపోయినా ఏం లేదన్న. అవన్నీ ఇట్లా ఆ డైలాగులు ఏం లేవు. ఆ డైలాగ్ చూస్తే గూప్సం వస్తుంది, అరే ఏడుగా పోతుంది బాయ్